అందరికీ నమస్కారం. వనిత ప్రపంచానికి స్వాగతం. ఇవాల్టి వీడియోలో నా ఈవినింగ్ పూజ ఎలా ఉంటుంది నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి. కాకపోతే నేను డైలీ చదివే కొన్ని స్తోత్రాలు ఉంటాయి, అవేంటో మీ అందరికీ తెలియజేద్దాము అనుకొని ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను. చూద్దామా మరి. మీకు నేను ముందుగా చెప్పినట్లుగా ఇది డైలీ నేను మార్నింగ్ దీపం పెడతాను కదండి, సో అది ఒత్తు చేంజ్ చేసుకుంటాను. నేను ఆ ఒత్తు చేంజ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఇది వేస్తాను. ఇది వేసి సో అప్పుడు ఇది నేను తీసేస్తాను, పాత ఒత్తు. సో ఆల్రెడీ ఇందులో వేయటంతోనే అది ఉంటుందండి. సో ఇప్పుడు ఆ ఒత్తు అలానే ఉంటుంది. సో నెక్స్ట్ ఆయిల్ పోస్తాను అందులో. చూసారు కదా మీరు. సో ఇప్పుడు నా పూజా విధానం ఎలా ఉంటుందో స్టార్ట్ చేస్తాను, చూసేసేయండి. ముందుగా మనం ఏది చేసినా కూడా ఫస్ట్ గణపతిది కంపల్సరీ చదువుతాం కదండి. రోజు కూడా 2 పూట్ల గణపతిది కంపల్సరీ స్టార్టింగ్ చేస్తానన్నమాట. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సో ఫస్ట్ గణపతికి చేస్తున్నానండి. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను అగరబత్తీలు వెలిగిస్తున్నాను. అది చేసిన తర్వాత ఇక్కడ మిగతా అన్ని దీపారాధనలు చేస్తున్నానండి. అంటే ఒత్తులు ఆల్రెడీ మార్చి పెట్టాను. ఇవాళ మంగళవారం కదండి, నేను మంగళవారం శుక్రవారం సో 2 పూట్ల ఈ 5 దీపాలు వెలిగిస్తానండి. నెక్స్ట్ సో అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ 5 దీపాలు వెలిగించిన తర్వాత కింద కూర్చుంటున్నాను. యాక్చువల్గా నాకు వీడియోకి చాలా ఇబ్బందిగా ఉంది, సో ఇలా తీస్తున్నాను, ఇగ్నోర్ చేసేసేయండి. సో వెలిగించిన తర్వాత అగరబత్తీలు వెలిగిస్తున్నానండి. కూర్చొని ఇస్తున్నాను అని ఏమనుకోకండి, ఎందుకంటే వీడియో నాకు కంఫర్ట్ లేదనమాట, అందుకని. సో ఇప్పుడు నేను చదువుకునే నామాలు మొదలు పెడతాను. ఓం హృషికేశాయ నమః, ఓం వషట్కారాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం పరమాత్మనే నమః, ఓం అక్షరాయ నమః, ఓం భూతభావనాయ నమః, ఓం భూతాత్మనే నమః, ఓం అక్షరాయ నమః, ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నృసింహరుణ విమోచన స్తోత్రం.
దేవతా కార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే అంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రుజా విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే యహిదం పఠతే నిత్యం రుణమోచన సంజ్ఞితం అనృణీ జాయతే సత్యోదనం శీఘ్రమవాప్నుయాత్. కొన్ని సంవత్సరాల నుంచి ఖచ్చితంగా మీకు ముందే చెప్పాను కదండి, మా కులదైవం లక్ష్మీ నరసింహస్వామి. సో ఖచ్చితంగా ఆయనకి సంబంధించి ముందు చెప్పిన కొన్ని నామాలు, దాంతోపాటు ఈ రుణ విమోచన స్తోత్రం ఖచ్చితంగా చదువుతానండి. సో నెక్స్ట్ వచ్చేసేసరికి నేను లాస్ట్ ఇయర్ అండి, నాకు వారాహి అమ్మవారి గురించి ఒక 2 years నుంచి నేను వారాహి అమ్మవారిని బాగా కొలుస్తున్నాను. కానీ నాకు ఎప్పుడూ లాస్ట్ ఇయర్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి అమ్మవారు. నేను కోరుకున్న కోరిక నవరాత్రులప్పుడు నాకు 9 రోజులు కుదరలేదండి. అప్పుడు ఒక లాస్ట్ 4 days ఏమో చేసుకున్నానండి. అప్పుడు అమ్మవారు నిజంగా నాకు స్వప్నంలో కనిపించి నేను కోరుకున్న కోరిక జరుగుతుంది అని సంకేతాన్ని ఇచ్చారండి. ఇలా ఆవిడ చక్కగా వచ్చి చేతిలో ఇలా ఇస్తూ ఉన్నట్టు, ఏదో ఇస్తున్నట్టు ఇలా కనిపించారనమాట. సో అప్పటి నుంచి నేను బాగా నమ్ముతానండి అమ్మవారిని. ఏదైనా మన నమ్మకమేనండి. ఏ దేవుళ్ళైనా ఒకటే రూపాలు వేరే ఉండొచ్చు కానీ బట్ మనం నమ్మేదాన్ని పట్టే ఉంటుంది. ఏదైనా మన నమ్మకంతోనే చేయాలి. సో అప్పటి నుంచి నేను వారాహి అమ్మ నామాలు ఖచ్చితంగా చదువుతానండి. వారాహి అమ్మవారికి సంబంధించి కొన్ని నేను డైలీ ఈవినింగ్ చదువుతానండి. అందులో ఫస్ట్ వారాహి అమ్మ స్తోత్రాలు. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పౌత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాల్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్నై నమః. ఇవి వారాహి అమ్మ 12 నామాలండి. నెక్స్ట్ నేను చదవబోయేది వారాహి అమ్మ మంత్రం అండి. ఇది నిజంగా చెప్తున్నాను, మనం ఏదైనా గట్టి సంకల్పంతో అనుకుని ఇది చెప్పుకొని ఒక వారంలోనే మీకు చాలా తేడా కనిపిస్తుందండి, రిజల్ట్ ఉంటుంది. నమ్మకంతో చేయాలి. శ్రీ వారాహి దేవి మంత్రం. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహటహ స్వాహ. నెక్స్ట్ వారాహి 12 స్తోత్రం అండి. ఇది అంటే ఈ స్తోత్రము కొంచెం లెంతీగా ఉంటుంది. ఇది చదువుకోవడానికి కుదరనప్పుడు ముందు నేను చదివాను కదండి ఫస్ట్ నామాలు, 12 నామాలు, అవి చదువుకున్నా సరిపోయేది. ఇదంతా చదవడానికి వీలు కాని వాళ్ళు అది ఒక 10 నామాలు చదివితే సరిపోతుందన్నమాట. శ్రీ వారాహి 12 స్తోత్రం. హైగ్రీవ ఉవాచ శృణు 12 నామాని తస్యా దేవ్యా ఘటోద్భవాం యదా కర్ణ నమాత్రేణ ప్రసన్నా స భవిష్యతి పంచమీ దండనాదా చ సంకేత సమయేశ్వరీ తదా సమయ సంకేత వారాహి పౌత్రిణీ శివ వార్తాళీ చ మహాసేనాప్యాజ్ఞాచక్రేశ్వరీ తదా అరిగ్ని చేతి సంప్రోక్తం నామ 12 మునే నామ 12 కాభిక్య వజ్రపంజరమద్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ఏతైర్నమాభిరభ్రస్తాః సంకేతాం బహుతుష్టువుః తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే లలితోపాఖ్యానే 17థోऽధ్యాయే శ్రీ వారాహి 12 స్తోత్రం సంపూర్ణం. నెక్స్ట్ వారాహి స్తుతి అండి. ఇది సాయంత్రం చీకటి పడ్డ తర్వాత పూజ చేసుకుంటాం కదండి. ఇప్పుడు దిగుపం అన్నీ వెలిగించుకొని ఇది చదవాలండి.
నమోస్తు దేవి వారాహి జయైకారస్వరూపిణి జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే జయ క్రోడాస్తు వారాహి దేవి త్వాంచ నమామ్యహం జయ వారాహి విశ్వేసి ముఖ్య వారాహి తే నమః ముఖ్య వారాహి వందే త్వాం అందే అందిని తే నమః సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్స్తంభనకరీ నమః నమస్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిని తే నమః రుందే రుందిని వందే త్వాం నమో దేవీ తు మోహిని స్వభక్తానామి సర్వేషాం సర్వకామప్రదే నమః బాహ్వో స్తంభకరీ వందే చిత్తస్తంభిని తే నమః చక్షుస్తంభిని త్వాం ముఖ్యస్తంభిని తే నమో నమః జగస్తంభిని వందే త్వాం జిహ్వాస్తంభనకారిణి స్తంభనం కురు శత్రూనాం కురు మే శత్రునాశనం శీఘ్రం వశ్యంచ కురుతే యోగాగ్నే వాచాత్మికే నమః టచతుష్టయ రూపే త్వాం శరణం సర్వదా భజే హుమాత్మికే ఫట్ రూపేణ జయ ఆద్యాననే శివే దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదేశ్వరీ నమస్తుభ్యం 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 నమో నమః. నెక్స్ట్ వచ్చి వారాహి అమ్మవారి అనుగ్రహస్తుతి అండి. కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయాం కిం దుష్కరం త్వయి సకృత్ స్మృతి మాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతి వాదపుంసాం. ఇంకా ఇది నెక్స్ట్ నేను చదవబోయేది శ్రీ వారాహిదేవి కవచం అండి. ఇది బండాసురునిపై యుద్ధంలో శ్రీ లలితాదేవి యొక్క అన్ని దళాలకు వారాహిదేవి ప్రధాన సేనాధిపతి అండి. సో ఈ వారాహి కవచాన్ని పఠించడం వలన యుద్ధంలో సైనికుడిని కవచం రక్షించినట్లు అన్ని రకాల ఇబ్బందులు మరియు సమస్యల నుండి వారాహిదేవి భక్తుల్ని కాపాడుతుందని విశ్వాసం అండి. సరే ఇది చూద్దామండి. వారాహిదేవి కవచము శ్రీ వారాహి కవచం. ఇది అమ్మవారి అనుగ్రహం కోసం భక్తితో జపిద్దామండి. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషిః అనుష్ఠుశ్చందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రు నాశనార్థే జపే వినియోగః. ధ్యానం జాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్ర సూర్యాగ్నిలోచనాం విదు విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జ్వలన్మణి గణప్రోక్త మకుటామావిలద్భితాం అస్త్రశస్త్రాని సర్వాణి తత్తత్ కార్యోచితాని చ ఏతై సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటేత్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రు నివృత్తిదం వార్తాళీ మే శిరః పాతు ఘోరాహి ఫాలముత్తమం నేత్రే వరాహ వదనా పాతు కర్ణౌ తదాంజని గ్రానం మే రుందిని పాతు ముఖం మే పాతు జందిన్ పాతు మే మోహిని జిహ్వాం స్తంభిని కందమాధరాత్ స్కందౌ మే పైచ్మీ పాతు భుజౌ మహిషవాహనం సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాచ్చిత నాభిం చ శగ్నిని పాతు పృష్ఠుదేశే తు చక్రిని ఖడ్గం పాతు చ కట్యాం మే మ్రేడం పాతు చ కేదిని గుదం మే క్రోధిని పాతు జగనం స్తంభిని తదా చండోశ్చండోర్చు యురిగం జానుని శత్రుమర్దిని జద్గ్వాదయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో పాదాద్య గుణులి పర్యంతం పాతు చోన్మత్త భైరవీ సర్వాగ్నం మే సదా పాతు కాల సద్గర్షిణీ తదా యుక్తా స్థితం నిత్యం సర్వ పాపాత్ ప్రముచ్యతే సర్వే సమద్య సంయుక్తం భక్త రక్షణ తత్పరం సమస్త దేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్థనే సర్వశత్రు వినాశాయ శూలినా నిర్మితం పురా సర్వభక్త జనాశ్రిత్య సర్వ విద్వేష సంహతిః వారాహి కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః తదావిధం భూతగణాన స్మృశంతి కదాచన ఆపద శత్రు చోరాది గ్రహ దోషాచ్చ సంభవాః మాతాపుత్రం యదావశ్చం ధేనుః పక్ష్మేవ లోచనం తదాగ్నమేవ వారాహి రక్షాతి సర్వదా. ఇది శ్రీ వారాహి కవచం సంపూర్ణం. సో ఇవి నేను రోజు చదువుకుంటానండి ఖచ్చితంగాను. నాకు ఎక్కడ లేని ప్రశాంతత, ఎవరితో మాట్లాడిన రాని అంత ఆనందం. ఇక్కడ కూర్చొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నాకు దొరికిన వీలును బట్టి
ఖచ్చితంగా కూర్చుంటానండి. నాకు కలిగిన కష్టమైన, సంతోషమైన ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న అందరికీ నేను అమ్మ వాళ్ళకి కావచ్చు, అయ్య వాళ్ళకి కావచ్చు నేను చెప్పుకుంటానండి ఖచ్చితంగాను. సో నా బలం, నా బలహీనత అంటే ఇదేనండి నాకు. సో చాలా సింపుల్ పూజ అండి. ఇప్పుడు నేను ప్రసాదం పెడుతున్నాను. సో ఇప్పుడు నేను హారతి ఇస్తానండి. సో నేను డైలీ హారతి ఇచ్చేటప్పుడు కూడా నాకు వచ్చిన ఏదో నా గొంతు బాగుంటుంది అని నేను పాడనండి. కానీ నా ఆత్మతృప్తి కోసం, నా తృప్తి కోసం అమ్మవారికి నేను రోజు పాట పాడుతూ ఉంటాను. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో హారము వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. ధనములిచ్చును ధనలక్ష్మి, ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి, వరములిచ్చును వరలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి. అందరూ చేరిరారండి, రకరకాల పూలు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపము చూడండి, వజ్ర కిరీటము చూడండి, ముత్యాల హారము చూడండి, నాగాభరణము చూడండి, మంగళ రూపము కనరండి, మంగళ రూపము కనరండి, మంగళ రూపము కనరండి. ఇదండి ఇవాల్టి నా సింపుల్ పూజ. ఈవినింగ్ పూట నేను రోజు చేసుకునేది. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. ఓకేనండి, బాయ్. ఇట్లు మీ మంచు. ఒక్కసారి క్లోజప్లో చూడండి మీరు. లక్ష్మీ రావి మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి, రావి మా ఇంటికి, లక్ష్మీ రావి మా ఇంటికి, రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావి మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి, లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి, రావే మా ఇంటికి, రావే మా ఇంటికి, రావే మా ఇంటికి. మా తులసి అమ్మవారిని కూడా చూసేసేయండి ఒకసారి సాయంత్రం పూట ఎలా ఉంటుందో అని. దీపం పెట్టిన తర్వాత